బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ్ 2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆఖండ్ 2 ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక త్రిశూలం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఈ టీజర్ తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని క్రియేట్ చేయడానికి బాలయ్య రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు ఇండియాలో మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఆఖండ్ టీం తొలిసారి విదేశాల్లో కొత్త షెడ్యూల్ని షురూ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ జార్జియాలో జరుగుతుంది. దీనిలో భాగంగా బాలయ్యపై ఒక పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇది సినిమాకి హైలైట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్ అని సమాచారం. ఈ ఫైట్ ఫారెన్ ఫైటర్స్ మధ్యలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. చాలామంది ఈ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని, చాలా క్రియేటివ్గాను ఈ ఎపిసోడ్ ఉంటుందన్నారు. అలాగే ఇదే సీక్వెన్స్లో బాలయ్య సెకండ్ రోల్కు సంబంధించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందట. బాలయ్య పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఆఘోర పాత్ర మాత్రమే హైలైట్ అయింది. మెయిన్ లీడ్ అదే కావడంతో ఆ విషయాలే లీక్ అయ్యాయి. కుంభమేళలో ఆ పాత్రపై ఎన్నో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే రెండో పాత్రకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి లీక్ రాలేదు. జార్జియా షెడ్యూల్ కారణంగా ఆ పాత్రకు సంబంధించిన విషయం బయటకు రావడంతో ఇకపై మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి కూడా మొదలైంది. అఖండలో తొలి రోల్ కూడా పవర్ఫుల్గానే డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండవ భాగంలో ఇంకే రేంజ్లో ఉంటుంది అన్నది ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమా రిలీజ్ని ఇప్పటికే ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వాయిదా పడితే కనుక దసరా సందర్భంగా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. అఖండ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఆయా సినిమాలతో వరుసగా 4 సార్లు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన సీనియర్ హీరోగా నిలిచారు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ మూవీని మొదటి పాటను మించి ఎంతో పవర్ఫుల్తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అఖండ్ 2లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలయ్య ఒక పాత్రలో నార్మల్ లుక్లో కనిపించనుండగా మరొక పాత్రలో బాలయ్య అఘోర గెటప్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే అఖండ్ 2పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అఖండ్ 2 ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య రెగ్యులర్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఉంటుందని, అఖండ్తో పోలిస్తే అఖండ్ 2లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అఖండ్ 2లో శివతత్వం, ఆలయాల పరిరక్షణ, ఫ్యామిలీ ఎమోషన్ వంటి అంశాలతో పాటు ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా బోయపాటి జోడించినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని 14 Reels Plus బ్యానర్లో రామాచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ్ 2 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్లతో ఈ మూవీని తీస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అఖండ్ సీక్వెల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.